సికింద్రాబాద్ పద్మారావు నగర్లో అధికారుల నిర్లక్ష్యంపై కాంగ్రెస్ పార్టీ వినూత్న నిరసన చేపట్టింది. గాంధీ ఆసుపత్రి సమీపంలోని ప్రధాన రహదారిపై గత 10 ఏళ్లుగా డ్రైనేజీ నీరు ప్రవహిస్తూ వాహనదారులు పాదచారులకు నరకం చూపిస్తోంది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బన్సీలాల్పేట్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఐత చిరంజీవి ప్రవహిస్తున్న మురుగునీటిలోనే కూర్చొని నిరసన తెలిపారు. 45 లక్షల రూపాయలతో పనులకు శంకుస్థాపన చేసినా నిధులు లేవంటూ అధికారులు సాకులు చెబుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్న అధికారుల తీరును మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు. ఓకే, పద్మారావు నగర్ డివిజన్లో ముఖ్యంగా 1 ఇయర్ పైన అయిపోయింది. ఇది కేఎఫ్సి పద్మనాభ గాంధీ హాస్పిటల్ బ్యాక్ సైడ్ 1/2 కిలోమీటర్ పైనే మోరికి పొంగడం జరుగుతుంది. ఇక్కడ అధికారులు నిర్లక్ష్యం చేస్తూ కాంగ్రెస్ గవర్నమెంట్ రెడీ ఉంది, ఫండింగ్ చేసింది, 45 లక్షలు శాంక్షన్ చేసి ఈరోజు వర్క్ చేయమని ఆర్డర్ ఇస్తే ఈ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వచ్చి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. వర్క్ ఎందుకు ప్రోగ్రెస్ అయితే లేదు అంటే కేవలం నిర్లక్ష్యం, అధికారుల నిర్లక్ష్యం. ఎందుకంటే వాళ్ళు బీఆర్ఎస్ కార్యకర్తలు లెక్క పనిచేస్తారు. సిటీలో ఉన్న ఆఫీసర్లు అందరి ప్రాబ్లం అదే ఉంది. ఏంటంటే వీళ్ళు 10 ఏళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్లో నిరంతరం వాళ్ళతోటి గవర్నమెంట్లో నడిపి ఇంకా అధికారంలో వాళ్ళే ఉన్నట్టు చలామణి అవుతుడు. కాకపోతే పబ్లిక్ కూడా తక్కువ చాలా అంత అయితే కాదు. కాకపోతే ఇళ్ళకి వెళ్ళి బయటకు వెళ్ళలేని పరిస్థితి సార్. వీడు వచ్చేవరకు రోడ్డు మీకు ఆడవరకు వాటర్ పొంగుతూనే ఉంది. ఆ పబ్లిక్ అదే పోవడం రావడం జరుగుతుంది. ఇంపార్టెంట్గా అధికారులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఆ కాంట్రాక్టర్కి ఇచ్చిన వర్క్ ఇమ్మీడియట్గా వాళ్ళని వర్క్ చేయమని చెప్పు ఆదేశం ఇవ్వమంటే ఇంకా పైపులు రాలేదు, ఇంకొస్తున్నాయి. కాకపోతే వేరే కాంట్రాక్టర్ కానీ అప్పుడు చెప్పాలా నోటీస్ ఇచ్చి. జూబ్లీహిల్స్లో సంచలనం సృష్టించిన చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు ఛేదించారు. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ మెడలో నుంచి గొలుసు లాక్కెళ్లిన నిందితులు నరేంద్ర, రేవతిలను సూర్యాపేట వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీసీ ఫుటేజ్లు, బైక్ నెంబర్ ప్లేట్ల ఆధారంగా నిందితులను గుర్తించిన టాస్క్ ఫోర్స్ బృందం వారు ఏపీకి పారిపోతుండగా ఆర్టీసీ బస్సులో పట్టుకున్నారు. నిందితుల్లో ఒకరు ర్యాపిడో డ్రైవర్ కాగా మరొకరు అతడి స్నేహితురాలు. జల్సాల కోసం అలవాటు పడి ఈ నేరానికి పాల్పడినట్లు విచారణలో తేలింది. సీఎం నివాసానికి సమీపంలోనే ఈ ఘటన జరగడంతో పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని గాలింపు చేపట్టారు.